ఇవాళ నేను మదనపల్లి కేంద్రంగా చెబుతున్నా, నేను ఒక బహిరంగ సవాల్ విసురుతున్న వైసీపీ నాయకుడికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా గతంలో అసలు పేరు ఊరు తెలియని మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా బహిరంగ సవాలు ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీటీ బోర్డులోకి పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తా కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మంది కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మేము పీపీపీ బోర్డులోకి వాళ్ళ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లాము? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి దానికి నబార్డు కింద కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ, లేదా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ 8,500 కోట్ల రుణ రూపంలో ఇవ్వడానికి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరకొరగా సగం బిల్డింగులు కట్టి ఆ 5 కాలేజీలు మొదలు పెట్టే 6వ కాలేజీ మేము వచ్చే నాటికి దాన్ని పూర్తి చేసి పాడేరు పూర్తి చేశాం. ఇక మిగతా కాలేజీల గురించి మేము వచ్చిన కొత్తల్లో ఈ కాలేజీ ప్రారంభం కోసం ఎన్ఎంసీ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చింది, ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత కాలేజీ చూశారు, చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి మదనపల్లి కాలేజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్లయితే పెట్టిన ఖర్చు ఎంత అయ్యా 5 ఏళ్లలో అంటే 44,16,000. 44 కోట్ల 16 లక్షలు. 44 కోట్ల పెట్టాల్సిన ఖర్చు 500 కోట్లయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి కేవలం 44 కోట్ల 16 లక్షలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మీరు చెప్పండి. దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందా? మీరు ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, 3 బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారనుకోండి, పునాది వేస్తే ఇల్లు పూర్తయినట్ట, గోడలు లేకపోతే ఇల్లు పూర్తయినట్ట, సీలింగ్ వేస్తే ఇల్లు పూర్తయినట్ట. ఇవేమి చేయలే. పునాదులు వేశారు, గోడలు లేపారు. ఒక్క పులివెందుల కాలేజీ మాత్రమే